హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో శనిసింగనాపూర్ వెళ్ళొచ్చామని చెప్పాను కదా. సో ఇదైతే దాని నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే నిద్ర లేచాము. ఇక్కడ చూసారా మా బొడ్డది, మా అక్క వాళ్ళు మా ఆపోజిట్ రూమ్లోనే అనమాట. సో వాళ్ళ దగ్గరికైతే వెళ్ళింది. నేనైతే మా బొడ్డదాన్ని మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. సో అంత ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యేవరకు అక్కడ వెదర్ మాత్రం ఫుల్ ఫ్రీజ్ ఉంది. చాలా అంటే చాలా చల్లగా ఉంది. సో రూమ్స్ దగ్గర అయితే నార్మల్గానే ఉందిలే అనేసి మేమైతే ఏం స్వెటర్స్ వేసుకోకుండా కిందికి వెళ్ళిపోయాం అనమాట. కిందికి వెళ్తే కానీ తెలియలేదు ఎంత కూల్ ఉందో అని. ఈవెన్ మా జస్నికాకి కూడా నేనేం స్వెటర్ కూడా వేయలేదు, కానీ చాలా పాపం అనిపించింది. ఎంత కూల్ ఉందంటే అంత కూల్ ఉంది. సో ఇంక రెడీ అయిపోయి ముందైతే కిందికి వచ్చేసాము. మా అక్క వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. అండ్ ఇక్కడ చూసారా, ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా ఇక్కడ క్యాంటీన్లో టీ దొరుకుతుందని. ఇంత ఎర్లీ మార్నింగ్ అయ్యేవరకు క్యూ మాత్రం చాలా ఉంది. సో అంత క్యూలో నిల్చొని ఇప్పుడు టీ కోసం వెయిట్ చేయాలంటే కష్టం అనేసి ఇంకా బయటకైతే వెళ్తున్నాము. అండ్ ఎగ్జిట్ గేట్ నుంచి అయితే బయటకు వెళ్ళాలి. మామూలుగా అయితే మార్నింగ్ టైమ్స్లో అండ్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఏంటంటే ఎగ్జిట్ గేట్ నుంచే బయటకు వెళ్ళాలి. అండ్ రిమైనింగ్ టైమ్స్లో అయితే మనకి ఎంట్రన్స్ నుంచే మెయిన్ అందరినీ ఎలవ్ చేస్తారనమాట. సో ఇక్కడ మేము మా వీడియో పిచ్లో పడిపోయి మేము ఏదో చేసుకుంటూ వస్తుంటే నా స్కార్ఫ్ అయితే పడిపోయింది. అండ్ ఇక్కడ మా తమ్ముడిని అయితే కెమెరామ్యాన్ చేసేసాను అనమాట. సో నేను మా తమ్ముడు మా హస్బెండే వచ్చాము బయటికి. సో ఇక్కడ చూసారా, మనం ఎగ్జిట్ గేట్ ముందు నుంచి బయటకు వస్తుంటే ఇక్కడ అందరూ రెడీగా ఉంటారనమాట. శనిసింగనాపూర్కి లేకపోతే త్రయంబకేశ్వర్ అట్లా జ్యోతిర్లింగాలు తీసుకెళ్ళడానికి అనమాట. నాసిక్ అలా అరుస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి మీరు ఈజీగా యాక్సెస్ ఉంటుంది మీకు ఎక్కడికైనా వెళ్ళడానికి. సో ఇంకా ఆపోజిట్ అయితే ఒక హోటల్ కనిపించింది. ఫస్ట్ టీ తాగుదామని అక్కడికి వెళ్ళి అయితే మంచిగా ఒక టీ అయితే తాగాము. సో ఇంకా టీ తాగే గ్యాప్లో మా అక్క వాళ్ళు అండ్ అమ్మ వాళ్ళు అందరూ వచ్చేసారనమాట. ఇంకా అందరం కలిసి ఒక ఆటో మాట్లాడుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో ఆ రూమ్స్ దగ్గర నుంచి టెంపుల్ అయితే కొంచెం దగ్గరగానే ఉంటుంది, బట్ ఆటోలోనే వెళ్ళాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1-2 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి నడవలేమనేసి ఆటో తీసుకొని అయితే వెళ్తున్నాము. సో అప్పటికే టైం ఆల్మోస్ట్ 8-8:30 అయిపోతుంది. సో ఇంకా మాకు టెన్షన్ అనమాట. ఎందుకంటే ఈరోజు సండే ఎంతమంది ఉంటారో క్యూ లైన్లో ఏంటో అని. ఎందుకంటే మాకు ఆఫ్టర్నూన్ మళ్ళీ 12:30కి అట్లా ట్రైన్ ఉంది. సో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ అంతా లగేజ్ ప్యాక్ చేసుకొని రిటర్న్ మళ్ళీ నాగర్సోల్ వెళ్ళాలి. సో ఈ టైం అనేది వర్కౌట్ అవుతుందా లేదా అని మధ్యలో మొత్తం డిస్కషన్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే మనం రూమ్స్ నుంచి టెంపుల్కి వెళ్ళే రూట్లో అయితే మనకి సాయిబాబాది ఒక స్టాచ్యూ ఉంటుందన్నమాట. సో అక్కడైతే ఆగి పిక్స్ తీసుకుందాం అనుకున్నాము, బట్ టైమే లేకుండా పోయింది మాకైతే. యాక్చువల్లీ ఇంకొక 1 డే ఎక్స్ట్రా ఉంటే బాగుండేదని మొత్తం టూర్ అంతా కంప్లీట్ అయిపోయిన దాకా అనిపించింది మాకైతే. ఎందుకంటే అంత లాంగ్ వెళ్ళి ఏదైనా జ్యోతిర్లింగం అలా చూసుకున్నా బాగుండేది అనిపించింది. ఎందుకు అసలు ఆ థాటే రాలేదు ఈ టూర్ ప్లాన్ చేసినప్పుడు 1 డే ఎక్స్ట్రా తీసుకొని ఏదైనా జ్యోతిర్లింగం అలా కవర్ చేద్దామని. సో ఏదో వెళ్ళాము, షిరిడి ముందు దర్శనం చేసుకుందాము, సాయిబాబా దగ్గరికి వెళ్ళాలి అనే ఇంటెన్షన్లోనే ఉన్నాం మేము. షిరిడి వెళ్ళాలి, దర్శనానికి వెళ్ళాలి అనుకున్నాం, కానీ ఇట్లా జ్యోతిర్లింగాలు ఇవి ఒకటి చూసి రావాలి అనుకోలేదు. సో మాకైతే ఓన్లీ 2 డేస్లోనే అన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఫ్రైడే వెళ్ళాం కాబట్టి ఫ్రైడే స్టార్ట్ అయితే మాకు సాటర్డే రోజు శనిసింగనాపూర్ అండ్ సండే రోజు సాయిబాబా దర్శనం 2 కంప్లీట్ చేసుకొని మేము సండే రోజు అనేది రిటర్న్ అయితే మండే ఎర్లీ మార్నింగ్ కల్లా మేము రీచ్ అయిపోయాం అనమాట. జస్ట్ అలా ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో. సండే కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చింది ఆ రోజు ఇంకా. సో ఇంక ఇలా నార్మల్ క్యూ లైన్లో వెళ్తే ఎంత టైం పడుతుందో తెలియదు అనేసి మేమైతే ఒక 200 రూపీస్ది క్యూ లైన్ ఉంటుందన్నమాట, అది తీసుకొని వెళ్ళాము. ఓన్లీ 1 అవర్లోనే అయిపోయింది అదైతే. ఈవెన్ మన నార్మల్ క్యూ లైన్కి వెళ్ళినా 200 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళినా ఏంటంటే అంత డిఫరెన్స్ ఏమి అనిపించదు. దానికి దీనికి ఒక హాఫ్ అన్ అవర్ టైం డిఫరెన్స్ అంతే. చాలా ఎర్లీగా అయిపోతుంది అనమాట ఇక్కడ దర్శనాలు. అండ్ మా లక్ ఏంటంటే మేము సాయిబాబాకి నియర్ బై సమాధి దగ్గరికి వెళ్ళే క్యూ లైన్లోనే వెళ్ళాము. అదైతే హ్యాపీ అనిపించింది మాకు. సో ఇక్కడైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసాక ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుందన్నమాట. ఎక్కడ చూసినా ఫుల్ షాపింగ్ ఉంటుంది. సో అలా ఏమైనా తీసుకుందాం అనేసి అట్లా షాపింగ్ సైడ్ అయితే తిరుగుతూ ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ మనకైతే ఫేమస్ స్వీట్ ఒకటి ఉంటుంది. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మనం ఏ షాప్కి వెళ్ళినా ఆ స్వీట్ టేస్ట్ అయితే చూపిస్తారనమాట, తీసుకోండి తీసుకోండి అని. సో ఆ షాప్స్లో మనం ఎక్కడికి వెళ్ళినా కొంచెం కొంచెం శాంపుల్ స్వీట్స్ అయితే పెడుతూ ఉంటారు. వద్దన్నా సరే టేస్ట్ చేయండి మేడం అని పెడుతూ ఉంటారు. నాకైతే స్వీట్ చాలా నచ్చింది. సో అయితే నేనైతే స్వీట్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకొని రిటర్న్ బ్యాక్ వచ్చేసాము అనమాట. సో దర్శనం అయిపోయిన తర్వాత షాపింగ్ సైడ్ వెళ్ళడానికి తలా ఒక సైడ్ వెళ్ళిపోయాము. ఇక్కడ నేను, మా అమ్మ అండ్ మా తమ్ముడు, మా హస్బెండ్ ఒక దగ్గర ఉన్నాము. మా అక్క వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారనమాట. సో ఇదైతే నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు పెద్ద కాంప్లెక్స్, సేమ్ ఈ కాంప్లెక్స్ చుట్టూ ఉండేదన్నమాట చాలా షాపింగ్స్. సో అవంతా చాలా చేంజ్ అయ్యే వరకు అది చూస్తూ ఉన్నాను. అండ్ మనం ఆ దర్శనం నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇక్కడికి ఎంట్రన్స్కే వచ్చేస్తాం అనమాట, మెయిన్ రోడ్ పైనకి. సో ఇక్కడ నుంచి మేమైతే బయటికి వెళ్ళిపోయి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు, మేము ఒక దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం, చాలా నచ్చిందని. సో మళ్ళీ అక్కడికే వెళ్దాము అనేసి డిస్కషన్ అనమాట. ఎందుకంటే ఒకసారి ఫుడ్ టేస్ట్ నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్తూ ఉంటాము. దట్టు ఇప్పుడు మళ్ళీ జర్నీ చేయాలి కాబట్టి తెలియని ప్లేస్కి వెళ్ళి ఏదన్నా ట్రై చేసే బదులు ఆల్రెడీ మనకు నచ్చిన ప్లేస్కి వెళ్ళి తింటే బెటర్ కదా అనేసి. సో ఇక్కడైతే మేము తినేసి రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయాము. అండ్ రిటర్న్లో మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కూడా అక్కడే ఆర్డర్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ట్రైన్లో మనకి ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తిన్నా అంత టేస్ట్ అనిపించదు. సో ఎక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసామో అక్కడ నుంచే ఫుడ్ కూడా ఆర్డర్ తీసుకొని ఆఫ్టర్నూన్ ట్రైన్లో తిన్నాంలే.
సో, ఇంకా డైరెక్ట్‌గా రూమ్స్‌కైతే వచ్చేసి వెకేట్ చేసేసాము. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయామనమాట. మేము హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి రూమ్స్‌కి రిటర్న్ వచ్చేటప్పుడే ఒక ఆటో పర్సన్ మాట్లాడుకున్నాము. అండ్ నాగర్సోల్ తీసుకువెళ్ళడానికి ఎంత ఏంటి చార్జ్ చేస్తారని. మాకు వచ్చేటప్పుడు 1800 అలా తీసుకున్నారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం 1300 తీసుకున్నారు. అండ్ ఇక్కడికైతే ఎగ్జిట్ గేట్ నుంచి బయటకొస్తుంటే ఇక్కడ చూసారా గుర్రం అండ్ ఇదైతే నేను మిస్ అయిపోయాను. ఎక్కుదాం, ఎక్కుదాం అనుకున్నాను. అసలు ఎక్కడానికి ఛాన్సే దొరకలేదు నాకు. మొత్తానికి ఒక 2 అవర్స్ తర్వాత ఇక్కడైతే మేము నాగర్సోల్ అయితే రీచ్ అయిపోయామనమాట. ఆల్మోస్ట్ 12:10 అట్లా అయిపోయింది టైము. 12:50కి ట్రైన్ ఇచ్చాడు. మనం వెళ్ళే వరకు రెడీగా ఉంటుందనమాట ట్రైన్. ఎందుకంటే ట్రైన్ లాస్ట్ స్టాప్ అదే కాబట్టి అక్కడ క్లీన్ అది చేసుకొని వాళ్ళు మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్తుంది అదే ట్రైన్. సో, మనం వెళ్ళే వరకు రెడీగా ప్లాట్‌ఫామ్ మీద ఉంటుంది కాబట్టి మేము డైరెక్ట్‌గా వెళ్ళడమే మా బోగీలోకి అలా వెళ్ళిపోయామనమాట. టూ మచ్ క్రౌడ్ అంటే టూ మచ్ క్రౌడ్ ఉంది అప్పుడు గూడా. అంటే ఇక్కడే స్టార్టింగ్ కాబట్టి అందరూ ఇక్కడే ఎక్కేస్తారు. అండ్ మేము ముందే రావడం చాలా మంచిదయిపోయింది. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత చాలామంది వచ్చారు. వాళ్ళందరూ చెప్తున్న డిస్కషన్ ఏంటంటే చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. వాళ్ళందరూ హడావుడిగా వచ్చి ట్రైన్ ఎక్కేశారు. ఇంకా మేము ట్రైన్ ఎక్కిన తర్వాత 20 మినిట్స్‌కి అలా అయితే మూవ్ అయిపోయింది. ఇంక ఈ గ్యాప్‌లో మేమైతే మొత్తం ఎక్కడికక్కడ సెట్ చేసేసుకున్నామనమాట. అండ్ ఇంక తర్వాత చిన్నగా తినడం కూడా స్టార్ట్ చేసాము. మా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయే వరకి ఆల్మోస్ట్ 1:30, 2 అట్లా అయిపోయింది. అండ్ ఇక్కడైతే మా జస్నిక కోసం నేనైతే ఒక టాయ్ అయితే కొన్నాను. చూసారా అది? సో, దాన్ని చూపిస్తూ అలా టైం పాస్ చేపిస్తూ ఉన్నా అనమాట. సో, ఎంత ముచ్చట్లేసినా, ఎంతసేపు టైం పాస్ చేసినా మాకైతే టైం పాస్ అవ్వలేదనమాట. ఎందుకంటే ట్రైన్ దిగడానికి ఇంకా మిడ్‌నైట్ అవుతుంది కాబట్టి. సో, ఇంక ఈ గ్యాప్‌లో మా అక్క వాళ్ళైతే కొన్ని గేమ్స్ ఆడడానికి తీసుకొనొచ్చారనమాట. ఎళ్ళేటప్పుడైతే కుదరలేదు మాకు. ఆ టైం అనేది ఇప్పుడు కుదిరిందనమాట రిటర్న్‌లో. సో, ఇక్కడైతే మేము హౌసీ అయితే ఆడుతున్నాం. మీలో ఎంతమంది హౌసీ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి. 29 ఒకటి 4 ఒకటా సచిన్ గారు ఈ చెప్పు 11 లేదు లేదు 42 అబ్బో 30 అక్క నా దగ్గర ఉన్నవి కూడా తీయక్క. నా దగ్గర ఉన్న నెంబర్స్ కూడా తీయండి కొంచెం. నెంబర్ 2 56 ఏం కొట్టేసావు ఇప్పుడు నెంబర్ 2 ఎవరు చెప్పారు? సో, ఇంకా మేము హౌజీలో మునిగి తేలిపోయామనమాట. ఫుల్ టైం పాస్ అయిపోయింది. చూసారా ట్రైన్‌లో అవుట్ సైడ్ మొత్తం చీకటి కూడా పడిపోయింది. అంతసేపు ఆడాము. ఇంకా హౌజీ ఆడిన తర్వాత కొంచెం సేపు ఇట్లా కార్డ్స్ ఆడదామన్నారు. ఇంకా అందుకని వాళ్ళైతే కార్డ్స్ ఆడుతున్నారనమాట. నేను ఆడదామని ట్రై చేస్తే మా జస్నిక మాత్రం అస్సలు ఆడుకోనివ్వలేదు నన్ను. సో, తను పట్టుకొని ఇలా టైం పాస్ చేస్తున్నాం ఇక్కడ. సో, వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ కార్డ్స్ ఆడుతున్నారు. నన్ను మాత్రం జస్నిక నిద్రపుచ్చుతుందనమాట. సో, నేనైతే పిల్లల బ్యాచ్‌నేసుకొని కూర్చున్నాను ఒక సైడ్‌కి. ఇంక వాళ్ళు మాత్రం కార్డ్స్ ఆడుతూనే ఉన్నారు. డిన్నర్ టైం అయింది. డిన్నర్‌కైతే మేము బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నామనమాట. అండ్ ఒక స్టేషన్‌కి వచ్చిన తర్వాత వాళ్ళే వచ్చి ఫుడ్ అనేది డ్రాప్ చేస్తారు. సో, ఇంకా నైట్ టైం కాబట్టి మేమైతే అన్ని పుల్కాస్ అలా చపాతీస్ అయితే ఆర్డర్ పెట్టాం. టేస్ట్ మాత్రం చాలా బావుంది. సో, ఇంక మొత్తానికి మేము రీచ్ అయ్యే వరకు మిడ్‌నైట్ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ నుంచయితే మా అక్క వాళ్ళు వేరే ట్రైన్ క్యాచ్ చేసి వాళ్ళైతే గుంటూరు వెళ్ళిపోయారు. సో, మా 2 డేస్ షిరిడీ జర్నీ అనేది ఎలా ఉంది, ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.